దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో 4వ నెల 3వ పరిశుద్ధ దినాన వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపటి పాలుభక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందండి. బైబిల్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పము. దేవుడి మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, ఉన్నతమైన నామం నుండి ఘనత చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నాయన నీ ఆత్మ చేత నడిపిస్తూ బలమైన నీ మాటల చేత నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. నీ కృపాతిశయమును బట్టి మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా నీ లోతైన మాటలు చదవబడిన మాట నుండి విని గ్రహించి వాటిని బట్టి ఆనందించే కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం తర్వాత అనేకమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రతి విశ్వాసికి లేక ప్రతి క్రైస్తవునికి అవమానం అనేది ఎదురవుతుంది. ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, నేను మీతో చెప్పింది ఏంటంటే, ఎవరైనా నిన్ను కొట్టినప్పుడు మనం తిరిగి కొట్టకపోతే లోకం దృష్టిలో మనము పిరికి వాళ్ళ క్రింద లేక చేతకానివాడు అంటారు, వీడు అసమర్థుడు అంటారు. అయితే మనము తిరిగి కొట్టకపోవడం మన జీవితంలో దేవుని కుమారుడు ఉన్నాడు అనే దానికి బలమైన రుజువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, నిన్ను కుడి చెంప మీద కొట్టు వాళ్ళ వైపు ఎడమ చెంప కూడా త్రిప్పేసాయి కదా. చూడండి, నిన్ను ఎవరైనా సరే అవమానపరిచినప్పుడు ఎదురు తిరగొద్దు అనేది దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుని కుమారుడు ఉన్నాడు అనడానికి, లేక దేవుని కుమారుడు ఉన్నాడు అని రుజువు చేయడానికి నీకు ఇది ఒక మంచి అవకాశం. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావాన్ని నీవు నేను పూర్తిగా అనుకరించలేము అనేది వాస్తవమే, నిజమే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలన్నా, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన ప్రవర్తన రావాలన్నా దాన్ని అనుకరించలేము అనడం అనేది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. అయితే మనకెదురవుతున్నటువంటి అవమానం ద్వారా, మనకెదురైనటువంటి హేళన ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము వెల్లడి చేయగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు విధాయకమైనటువంటి ఆజ్ఞలు మనకు కనిపించవు, కానీ ఆజ్ఞల కంటే కూడా శ్రేష్టమైనవి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటనంటే చెంప త్రిప్పడం, 2వ మైలు నడవడం. ఇది వాస్తవానికి నీ జీవిత విధానంలో భాగము కాదు. నీ అనుదిన జీవితంలో వీటికి అసలు సంబంధం లేదు. నీ అనుదిన జీవితం ఇవి అసలు గుర్తుకు రావు. అయితే మనం నిజముగా యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులమైనట్లయితే, నిజముగా క్రీస్తులో ఉన్నవారం అయితే, నిజముగా విశ్వాసులను పిలువబడుతున్నట్లయితే ఎడమ చెంప త్రిప్పాలి, 2వ మైలు నడవాలి. ఎందుకు చేయాలండి అలాగా? అవసరం ఏంటి కదా? ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు వీటిని అక్షరాల ఆచరించాడు కాబట్టి మనం కూడా చేయాలి. అందుకన్నాడు కదా, ఆయన మీ మాదిరి అడుగు జాడల నుంచి పోయాడు మీ కొరకు అంటున్నాడు. ఆయన నడిచిన త్రోవలు మీరు నడవండి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరు కూడా పిల్లరా, నేనేమి చేయలేను, నా గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, నన్ను అపార్థం చేసుకున్నారు, ఒకవేళ ఇలాంటి మాటలు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థనలు చెప్తున్నావేమో,
మన హక్కుల గురించి వాదించిన ప్రతిసారి కూడా మనము దేవుని కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరుస్తున్నాము. ఆ సత్యాన్ని గమనించాలి. ఆ దెబ్బ నేను భరించినట్లయితే ఈ యొక్క మాట మన జీవితంలో ఒక మేలుకొలుపు కలగాలి. ఆనాడు ఆ దెబ్బ నేను భరించినట్లయితే నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ అవమానం కలిగేది కాదేమో. నేను తలదించుకుంటే ఈరోజు ఆయన తలదించుకునేవాడు కాదేమో. నేను తల ఎత్తుకుని గర్వంగా తిరిగాను కాబట్టి ఆ రోజు ఆ దెబ్బలకు నేను తప్పించుకున్నాను కనుక నా కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, నా కొరకు ఆయన తలదించుకున్నాడు. ఏమండి, పౌలు అంటాడు కదా, క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. బహుశా పౌలు ఎందుకైనా మీ మాట చెప్పాడు. శిష్యుడు లేక విశ్వాసి క్రైస్తవుడు ఏమండి, తన గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం కాదు, కానీ తన కొరకు మరణించి తనలో జీవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గౌరవాన్ని కాపాడడం ముఖ్యం. ఇవదే కలసం మనందరం కూడా ఆ సత్యాన్ని గుర్తెరగాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్లో నీతి ఉండాలని మనం గమనిస్తాం, కానీ ఈరోజు వాక్యం చెప్తుంది తెలుసా, ఎదుటి వ్యక్తుల్లో నీతి ఉండాలని ఎదురు చూడొద్దు. అయితే నీవు మాత్రం నీతి తప్పి నడవద్దు, వాళ్ళలో చూడొద్దు, నువ్వు నడవద్దు. ఎందుకంటే వాళ్ళలో అట్టి క్రమాన్ని నువ్వు చూసినప్పుడు ఆ క్రమాన్ని నువ్వు పాటించాలి. లోకంలో న్యాయం ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. లోకంలో ఎక్కడ న్యాయం లేదని ఏమంటే దేవుడే చెప్పాడు. అన్యాయం ఉంది లోకంలో. ఏమండి, ఇది మానవ సహజం. ఏంటి, లోకమంతా కూడా న్యాయంగా ఉండిపోవాలి, లోకమంతా కూడా మారిపోవాలి, లోకమంతా కూడా వచ్చేయాలి, మంచిదే, ఇది మన సహజం. అయితే లోకములో న్యాయము కొరకు ఎదురు చూడకూడదని, మనం మాత్రం న్యాయము తప్పి నడవకూడదని కొండ మీద ప్రసంగం యొక్క సారాంశం అది. లోకం ఎప్పుడు అన్యాయమైనదే, అన్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అన్యాయమైన త్రోవలో నడుస్తూ ఉంటుంది, అన్యాయమైన ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏమండి, కనుక అలాంటి లోకంలో న్యాయం కొరకు నువ్వు ఎదురు చూడొద్దు. అలాగని దేవుని బిడ్డగా, విశ్వాసిగా, ప్రభువును అంగీకరించిన వారంగా మనము న్యాయము తప్పి నడవద్దు అనేది ఈరోజు వాక్యం చెప్తున్నమాట. ఏమండి, దుష్టుని ఎదిరించొద్దు, వాడు తిట్టుకొని. చూడండి, దావీదును షిమి అనేవాడు దూషించినప్పుడు అంటాడు, వాడు నా శపిస్తున్నాడయ్యా, నీకెందుకు బాధ, దేవుడు అవకాశం ఇచ్చాడు వాడికి, శపించుకొని. కాబట్టి దుష్టుని మనం ఎదురించొద్దు. ఎందుకంటే మన పక్షాన న్యాయముగా పోరాడేటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రియులారా, ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు నీ జీవితం ఉన్నాడు అనడానికి, లేక ఆయన స్వభావాన్ని నువ్వు పూర్తిగా అనుకరించలేవు, అది నిజం, ఒప్పుకోవాలి. అయితే అలాగని నీకెదురైన ప్రతి దాన్ని కృంగిపోయి దూరం అయిపోకుండా, నీకెదురైన ప్రతి ఆ హేళనైతే ఏమవుతుందో, అవమానం అయితే, దాని ద్వారా ప్రభు అయిన యేసులో ఉన్నటువంటి మాధుర్యాన్ని వెల్లడి చేయగలగండి. తద్వారా దేవుని యొక్క దైవ దీవెనలు, మెండైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు, మీ వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆయన విలువైన మాటలు మేము విన్నాం, అద్భుతమైన మాటలు. నాయన దినాన నీ మాట వింటున్నప్పుడు మా జీవితంలో కలిగినటువంటి సంతోషం ఎంతో ఉన్నతమైంది. అట్టి కృప నాయన, మేము భూమి మీద బ్రతుకున్నంత కాలం ఆ సత్యాన్ని గ్రహించుతూ ఆ సంతోషం అనుభవించి కృప దయచేయండి. నిజమే, మేము న్యాయం కోసం లోకంలో ఎదురు చూడదు, ఎందుకంటే లోకంలో అన్యాయం ఏలుబడి చేస్తుంది. కనుక అట్టి స్థితులు మేము న్యాయం తప్పకుండా న్యాయాధిపతి అయినటువంటి న్యాయవంతుడు నీ వైపు చూస్తూ ముందుకెళ్ళి కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. క్రీస్తు నామములో ప్రార్థన అనుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.